సెంట్రల్ మీడియా నందు 3,71,000తో పేమెంట్ ఆమోదించుటకు అంశమును కౌన్సిల్ ఈ 4 సంవత్సరాల్లో సంవత్సరం పెంచేటట్టుంటే ఇది 4 సంవత్సరాల తర్వాత ఈ రోజే కౌన్సిల్ ముందుకు వచ్చింది. ఎట్లా ఇది సంపద సృష్టిలో భాగమా? గవర్నమెంట్ సంపద సృష్టిస్తారో ఇవన్నీ పెంచేది సంపద సృష్టించడం సంబంధించి ఏదైతే ఉందో బయట ఈ డిఎన్ఓ టెస్ట్ డేంజరస్ ఎఫెక్ట్స్ సంబంధించి ఏదైతే ఉన్నాయో ఈ వెండర్స్ అంటే మన కూరగాయలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ సంబంధించిన షాప్కి సంబంధించి డిఎన్ఓ టెస్ట్ అనేది కామన్గా ప్రతి ఒక్క పురపాలక సంఘంలో కూడా మనం డిఎన్ఓ టెస్ట్ మనం సంస్థకి మనం కట్టించుకునేసి వేసుకుంటాం సార్. అదే సంస్థకు ఆదాయం వచ్చే విషయం సార్. పాత రేట్లు ఏమన్నా ఎంత పర్సెంటేజ్ పెంచినాము, గతంలో ఎంత ఇప్పుడు ఎంత ఉంది తెలియజేస్తాం సార్. మాకు తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు పెన్షన్ రేట్లు ఇచ్చినారు. ప్రజలకు కూడా అవగాహన కల్పించాలంటే ఎట్లా సృష్టిస్తారు సంపద ఏంటి వాళ్ళు కూడా డీటెయిల్గా చెప్తే మేము కూడా ప్రజలు ఎక్కువ చెప్పచ్చు. మాకు కొంతమంది ఈడ వ్యాపారస్తులలో మా చిరు వ్యాపారస్తులు మొత్తం టోటల్ మీరు ఏమేమి వ్యాపారస్తుల కిందికి పెట్టినారు 50% పెంచేటట్టు పెట్టినారు. నేను ఇప్పుడు ఇంటికి పోతానే మా మేదరి వీధి, కోనేటి కాలు వీధి అంతా నా మీదకి ఇంటి మీదకి ధర్నా వచ్చారు. ఏమి నచ్చిందేమో మా కౌన్సిల్లో ఉండి కౌన్సిల్లో పెట్టిన తర్వాత ఒక్క విషయం మా గురించి మాట్లాడలేదనే చెడ్డ పేరు మాకొద్దు. భూమిరెడ్డి చెప్పినట్టు గత 4 సంవత్సరాల నుంచి మాకు రాలే. మీరు ఏదో అధికారపూర్వకంగా తెలుగుదేశం ప్రభుత్వంలో పెంచితే మాకు ఓకే. ఇప్పుడు మీరు అంతా తెచ్చుకోండి కౌన్సిల్కి తెచ్చిపెట్టినారు ఎందుకు సార్? మీరు అడ్మినిస్ట్రేషన్ ఏమంటున్నారు, మేము పెంచుకోవచ్చు, వీడికి తేడం తప్పంటున్నారు. అటు తెచ్చింటే పర్వాలే. మమ్మల్ని ఇప్పుడు రేపు ప్రజలు ఇంటికి పోతానే అడుగుతారు కౌన్సిల్కి ఎందుకు వచ్చింది, మాకు మీరు తప్పిదం చేసి మా మీద ఎచ్చన్నట్టుంది. మా చైర్మన్ అమ్మకు మేముండే వైసీపీ కౌన్సిలర్లకు మాకు వచ్చా చెడ్డ పేరు. నాకు మటుకు కోనేటి కాలు ఇదంతా నా ఇంటి దగ్గరికి వచ్చారు సార్ ధర్నాకు. అందుకు రేట్లు ఏంటి, ఏమి కథ, ఎంత పెంచుతానామని మీరు చెప్పండి. 4 సంవత్సరాల నుంచి పెంచాలి, ఇప్పుడు కౌన్సిల్కి తేడం ఏంది? మాకైతే గతంలో ఉండేది అయితే ఏం కాదు, చెడ్డ పేరు అయితే వచ్చాది. కాకోకుండా పాత ఎంత రేట్లు ఉన్నాయి, కొత్తగా ఎంత పెంచాము, ఎంత పర్సెంటేజ్ పెంచుకున్నాము అనే దానికి మాకు కూడా ఒక అవగాహన ఉంటుంది. అది తీసుకురండి, నెక్స్ట్ మీటింగ్ పెట్టుకున్నాం. కూరగాయల మార్కెట్ సంబంధించి బడ్జెట్ కొత్త తయారు చేశారు. పాత రేట్ల కంటే కూడా కొత్త రేట్లు పెంచి వేలం పాటు నిర్వహించారు. వాయిదా పడింది. మా చైర్మన్ కానీ, మా వైస్ చైర్మన్ కానీ, నేను వైస్ చైర్మన్ కానీ, మా కౌన్సిలర్ కానీ కూరగాయల మార్కెట్ సంబంధించి ప్లాట్ఫామ్లు కానీ ఇంకోటి కానీ రేట్లు పెంచమని మా దాని గురించి అర్జించాము. లే తెలుగుదేశానికి సంబంధించిన కౌన్సిలర్ ఏమైనా ఇచ్చారా, లేదా సంపద సృష్టికి పైకి ఏమైనా ఆర్డర్స్ మీకు వచ్చాయా? ఇది చెప్పండి. ఎందుకంటే మార్కెట్లో అపోజ్ ఏముందంటే ఎవరి పేరు నా పేరు నేనేదో చెప్పి పెంచానని చెప్పి, మేము వైసీపీ కౌన్సిలర్ అందరూ చెప్పి పెంచామని చెప్పి మాకేమవసరం లేదు. నువ్వు పూర్తిగా మేమందరం ఒకటే మాట మీద ఉంటాం. ఏంటే లేదు పెట్టండి, మేము ఆనందిస్తాం. ఎవరి ప్లాట్ఫామ్కు గేట్ అనేది ఉండదు, ఫ్రీగా ఇద్దాం. వచ్చే నష్టం ఏముంది? ఇంకోసారి సంపద సృష్టి చూసుకున్నాం. మా తరపు నుంచి అయితే ఇదే మేము చెప్పేది. ఎవరు చెప్పారు ఈ మూడింటి అనేది మీరు ఇప్పుడు సమాధానం చెప్పాలి. మాకు తెలియదు ఈ సబ్జెక్టు అన్నా కానీ మీరు లైవ్లో ఫోన్ చేసి కమిషనర్ అని అడిగినా సమాధానం చెప్పాలి. ఆ రోజు తెలుసులే కమిషనర్ అడగాలి సార్. కమిషనర్